హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యుగుంద టెక్ అండ్ ఫన్. ఫ్రెండ్స్, మామూలుగా ఏఐతో చాలా వీడియోస్ చేస్తున్నాము. అలాగే ఏఐతో వీడియోస్ చాలా బాగున్నాయి కాబట్టి అందులో చాలా వీడియోస్ ఏఐతో చేస్తున్నాము. నేను కూడా ఏఐతో వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను. కానీ ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఏఐ కాకుండా మామూలుగా కూడా చాలా ఈజీగా మనం వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. అది మరి ఎలానో కాదు, గూగుల్ యొక్క సర్వీస్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ ద్వారా కొన్ని ఇమేజెస్ 3D గా మారి ఉంటాయి. ఆ ఇమేజెస్ ఉపయోగించి మనం వీడియోస్ అండ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలాగో ఒకసారి మీరు ఈ వీడియోస్ చూసేయండి, ఫటాఫట్ మీరు నేను చెప్పేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోస్ ఎంత బాగా వచ్చాయో. మరి మీరు కూడా ఇలాంటి వీడియోస్ చేయాలంటే నేను ఇప్పుడు చెప్తాను, అది ఫార్ములాని మీరు ప్రొసీడ్ అవ్వండి. మీకు ఈజీగా వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. అలాగే మీరు కూడా ఆ వీడియోస్ చేసుకుని హ్యాపీ పొందండి. అలాగే మీకు మీరు కూడా క్రియేటర్ గా మారండి. మరైతే మనం వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ గూగుల్ సర్వర్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. గూగుల్ సర్వర్ ఓపెన్ చేయగానే ఎప్పుడైతే మనం గూగుల్ ఓపెన్ చేస్తామో అక్కడ మనం పైన సర్చ్ బార్ లో డాగ్ కొట్టండి. ఏదో ఒకటి డాగ్ కొట్టగానే కింద కొన్ని ఇమేజెస్ వస్తాయి. ఆ ఇమేజెస్ మనం పైకి స్క్రోల్ చేసామంటే ఇక్కడ చూడండి, కింద ఒక 3D అని రాసి ఉంది. సో అందులో మీరు ఆ 3D అనే దానిపైన మీరు టచ్ చేశారనుకోండి, ఓపెన్ అవుతుంది. అలాగే ఒక మీరు అనుకున్నటువంటి కుక్క మీకు 3D యానిమేషన్ లో కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కింద ఏం రాసి చూడండి, వ్యూ ఇన్ యువర్ స్పేస్ అంటే మన యొక్క స్పేస్ మన చుట్టూ ఉన్న స్థలంలో దాన్ని మీరు చూడాలనుకుంటున్నారా అని ఇచ్చింది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఆ వ్యూ ఇన్ యువర్ స్పేస్ పైన మనం అలా క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది. సో అక్కడ ఒక డాగ్ బొమ్మ మనకి ప్రత్యక్షమైన అనమాట. సో ఈ డాగ్ బొమ్మ కనిపించగానే మనం ఏం చేయాలి, అక్కడ దాన్ని మనకి అనుకూలంగా ప్లేస్ లో మనకి నచ్చిన స్టైల్లో మనం దాన్ని పెట్టుకోవచ్చు అన్నమాట. చూసారా, ఇప్పుడు ఈ కుక్క బొమ్మ నా యొక్క ఎదురుగా ఉన్నట్టు నన్ను చూస్తున్నట్టు నేను పెట్టుకున్నాను. సో అలాగే ఈ బొమ్మ వద్దనుకుంటే మీకు ఇప్పుడు టైగర్ కావాలి మీకు. సో టైగర్ కావాలంటే ఏం చేయాలి, మీరు TIGER టైగర్ అని మనం కొట్టంగానే చూసారా కింద టైగర్ యొక్క ఇమేజెస్ వచ్చాయి. అలాగా పైకి స్క్రోల్ చేయగానే కింద 3D లో టైగర్ ఇమేజ్ ఉంది. సో దానిపై టచ్ చేయండి. టచ్ చేసాక ఇప్పుడు చూడండి, అక్కడ మీకు టైగర్ బొమ్మ వచ్చింది. అలాగే వ్యూ ఇన్ యువర్ స్పేస్ బార్ అని వచ్చింది అనమాట. ఆ వ్యూ ఇన్ స్పేస్ బార్ పై మనం క్లిక్ చేయగానే సో పాయింట్ యువర్ ఇమేజ్ అని వస్తుంది. సో అక్కడ చూడండి, మనకి పులి బొమ్మ అక్కడ ప్రత్యక్షమైంది. సో నేనేం చెప్పాను, మనకు కావాల్సిన స్టైల్లో మనం దాన్ని పెట్టుకోవచ్చు. ఇలా మన చేతితో ఇలా పక్కకి కావాలంటే పక్కకి, ఇలా ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. అలాగే చిన్నగా కావాలా పెద్దగా కావాలా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనం ఎక్కడ మార్చుకోవాలో దాన్ని స్క్రోల్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. చూసారా, ఇంత ఈజీగా మనం ఇమేజెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాకు టైగర్ వద్దు, నేనేం చేస్తాను, నాకు ఒక మంచి మకావ్ అంటే ఏంటి, రామచిలుక జాతి చెందినటువంటి పక్షులు, బర్డ్స్, ప్యారెట్ జాతి. సో నేను మకావ్ అనుకుంటాను, ఇంకా ప్యారెట్ కొట్టే కోసం మాకు ఇందులో రావన్నమాట. అందుకని నేను ఏం చేస్తానంటే మకావ్ అని కొట్టాను. మకావ్ అనుకుంటే మాకు చూడండి, మకావ్ పక్షులు వచ్చాయి, ఇమేజెస్ వచ్చాయి. పైకి స్క్రోల్ చేయండి, అక్కడ 3D యానిమేషన్ మనకి 3D అని రాసి ఉంటుంది. సో దానిపైన టచ్ చేయండి. ఇప్పుడు చూడండి, వ్యూ ఇన్ యువర్ స్పేస్ బార్ లో మనం టచ్ చేయగానే సో మనం ఇలా అక్కడ అది ఇమేజ్ ఎక్కడ కావాలంటే మనం ఇమేజ్ పెట్టే చోటు ఖాళీ స్పేస్ ఉండాలన్నమాట. ఆ స్పేస్ లో పెట్టగానే అది మనకి అక్కడ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడికి ఆ ప్యారెట్ వచ్చేసింది.
సో మనకి ఏ సైజులో కావాలో మనం ఆ ప్యారెట్ ని క్రియేట్ చేసుకుంటే అది మనం అనుకున్నట్టు వస్తుంది. నా చేయి పెట్టి అనుకున్న నా చేయి దగ్గర ఉన్నట్టు వస్తుంది. సో నాకు ఇంకొంచెం పెద్దది కావాలా ప్యారెట్, నాకు కొంచెం పెద్ద ప్యారెట్ కావాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం మన యొక్క చేత్తోనే దాన్ని సైజుని ఇలా మార్చుకోవచ్చు అన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలాగే ఇంకేం కావాలి మీకు, చీతా, లెపర్డ్, ఇలా మీకు ఏ జంతువు కావాలో ఆ జంతువు కొట్టండి, మీకు అక్కడ ఆ ఇమేజెస్ వస్తాయి. దాని పైకి స్క్రోల్ చేయగానే మీకు ఆ ఇమేజెస్ అనేవి 3Dలో కనిపిస్తాయి. దానిపై టచ్ చేయండి, స్పేస్ బార్ కదండి. సో ఇంకో ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు చీతా అని కొట్టాను. సో ఇప్పుడు చూడండి మనకి చీతా ఇమేజెస్ వచ్చాయి. సో అది పైకి మనం స్క్రోల్ చేయగానే ఇక్కడ చీతా 3D ఇమేజ్ వచ్చింది అనమాట. సో దానిపై మనం టచ్ చేయగానే ఏమవుతుందంటే యువర్ స్పేస్ బార్ వస్తుంది అనమాట. సో మన స్పేస్ లో కావాలి. సో నేను టచ్ చేశాను. సో ఆ స్పేస్ బార్ మనకి ఎలా ఉండాలి, ఖాళీగా ఉండాలి. పాయింట్ యువర్ ఫోన్ డౌన్ టు ది ఎంప్టీ స్పేస్ అండ్ మూవ్ ఇట్ అరౌండ్ స్లోలీ అన్నాడు. సో ఇలా స్లోగా ఇలా 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 మూవ్ చేయగానే పక్కకి అటు ఇటు మనకు కావాల్సినటువంటి చీత వచ్చింది. సో మనకి ఏం కావాలి, మనకి ఏ సైజులో కావాలి మనం తీసుకొని సో దాన్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. చూసారా ఎంత క్లారిటీగా ఎంత క్లియర్గా వచ్చిందో, సూపర్ కదా. ఓకే, నాకైతే ఇది బాగా నచ్చింది. 3D ఇమేజ్ చీతా, అలాగే డీర్, పెంగ్విన్, బియర్, ఎలుగుబంటి. సో మీకు కావాల్సినటువంటి జంతువుని అక్కడ అడిగి మీరు దాని యొక్క ఇది మీ ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ తీసుకొని వీడియో రూపంలో చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సో బొమ్మ అయితే వచ్చేసింది కానీ ఇమేజ్ వచ్చింది. సో మరి మనకు ఫోటో కావాలంటే ఏం చేయాలి, మనం కెమెరాలో ఏం చేస్తాం, మనం ఫోన్లో ఒకసారి అలా క్లిక్ చేస్తాం అంటే మనకు అక్కడ ఫోటో వస్తుంది. ఇప్పుడు అదే ఎక్కడైతే మనం ట్యాప్ ద హోల్డ్ రికార్డ్ ఏ వీడియో అని వస్తుంది, మన మధ్యలో బటన్ ఉంటుంది రౌండ్ గా, అక్కడ చూడండి. దానిపై మీరు గట్టిగా నొక్కగానే అక్కడ అది రెడ్ కలర్ లో రికార్డ్ అవుతుంది అన్నమాట. సో మీకు వీడియో ఎంతవరకు కావాలి, సో ఆ వీడియో మీరు రికార్డ్ చేసుకుని తీసేసారు అనుకోండి, అందరికి ఆ వీడియో మనకు రికార్డ్ అయిపోతుంది. కాబట్టి మీరు చూడొచ్చు, నేను రికార్డ్ చేసిన వీడియో కూడా చూపిస్తాను. సో నేను ఫొటోస్ లో పెట్టుకున్నాను దాన్ని, అది రికార్డ్ అయిపోయింది. సో ఇలా అది రికార్డ్ అయిపోయి మనకు వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు చూసుకున్న స్పేస్ లో ఆ బొమ్మను ఎక్కడ వరకు పెట్టాలనుకుంటున్నారు అక్కడ పెట్టి మీరు అక్కడ వెళ్ళినప్పుడు అది ఉన్నట్టు ఊహించుకుంటూ ఒక వీడియో మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమనుకు మీకు ఎక్కడైనా కనిపించిందండి, ఓన్లీ 3D యానిమేషన్ మాత్రమే ఉందన్నమాట. చూసారా ఎటువంటి చక్కటి వీడియోస్ మనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ ఇమేజెస్ మనం చేసుకున్నప్పుడు కొన్ని ఇమేజెస్ రావు. ఎలాంటి ఇమేజెస్ రావు అంటే ఎలిఫెంట్, అలాగే లయన్. మీరు కొట్టి చూడండి, మీరు మామూలుగా ఏ పేరైతే మీ ఏ జంతువు అయితే మీరు చేయాలనుకుంటారో ఆ జంతువు యొక్క పేరు కొట్టండి. కింద 3D ఇమేజ్ ఉంటే మీరు ఈజీగా 3D ఇమేజ్ వీడియోని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ రాకపోతే ఇంకా వేరే ట్రై చేయండి. చూసారు ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నేను చేసిన వీడియో చూస్తారు కదా, మీరు కూడా ఇలాంటి వీడియో చేయండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మళ్ళీ నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఏ వీడియోస్ ఎలా చేస్తానో మీకు చెప్తాను. ఖచ్చితంగా మీరు ఒకసారి నా వీడియో చూడండి, మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నన్నైతే ముందు సపోర్ట్ చేయండి. మీరు యుగంధర్ టెక్ అండ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్.